పత్రిక మొదటి దశలోని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఏమంటండి? శ్రద్ధగా వినండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, ఏమంటండి? మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చెప్పుతున్న నేనైనా సరే, వాక్యాన్ని చెప్పుతున్న నేనైనా సరే, ఇక్కడ నిలుచోని నేను మాట్లాడుతున్నానంటే మీకు నచ్చినట్టుగా కాదు నేను బోధ చేయాల్సింది, మీకు నచ్చినట్టుగా కాదు నేను ఇక్కడ మాట్లాడాల్సింది. నేను మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఎవరు మహిమపరచబడాలా? దేవుడు, ఆ ప్రభు మహిమపరచబడాలా. ఎవరినో ఒక నలుగురిని నేను నా ఉద్దేశములకు అడిగి నచ్చినటువంటి వారిని నా హృదయంలో పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చి మాట్లాడను అనుకోండి, ఆ దేవుడు మహిమపరచబడతాడా? మహిమపరచబడడు. ఆయన మెప్పు మనకు కావాలంటే, ఆయన మనల్ని ప్రేమించాలంటే మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి. మనుషుల మెప్పు కోసం మనము ఏది చేయకూడదు. దేవుడు మెప్పే మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనము దాన్ని వెంబడించాలి. బోధిస్తున్నాం ఏమైనా సరే మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించి, ఎవరి హృదయాలు? మా హృదయాలను మేము పరీక్షించి దేవుని సంతోషపెట్టే వారమై బోధించుచున్నాము. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారు దశలోనికి రాశారు. ఇలాంటి అమూల్యమైన మాటలు మన మధ్య ఉంచాడు ఆయన. మనుషుల భయము మనకేమవుతుందో తెలుసా? ఊరిగా మారే ప్రమాదం ఉంది. నువ్వు మనుషుల మెప్పు కోసం ప్రయాసపడ్డావా, వారి ప్రేమను నువ్వు కావాలని ఆశ కలిగావనుకో, చివరికి నీకేమవుతుందో తెలుసా? కన్నీరే. నువ్వు నిజంగా ఇష్టంగా నువ్వు ప్రేమించింటావు, ఆ ప్రేమను అలుసుగా తీసుకొని వారు నీ మాట వినలేదనుకో, బాధపడేది ఎవరు? ప్రేమించిన మనమే. అందుకే మనం ఎవరు మెప్పు కోరాలి? మనల్ని పలాని వ్యక్తులు మనల్ని ఈ భూమి మీద ప్రేమించేవారు. నిజమైన ప్రేమ ఎవరిదైనా ఉందా? నన్ను అడిగితే నిజమైన ప్రేమ ఒక ప్రభు దగ్గరే ఉంది. ఆ ప్రభువు నుంచే వస్తుంది. మన ప్రేమలు ఎలాగుంటాయి? స్వార్థముతో కూడినటువంటి ప్రేమలే ఉంటాయి. ఎలాగా? ఒక తల్లి తన కొడుకును ప్రేమించిందంటే ఎందుకు ప్రేమిస్తుంది? మంచిదే, కొడుకును ప్రేమించాలి, వాళ్ళను ప్రేమించి ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళాలి, మంచిదే. కానీ ముసలి వాళ్ళమైన తర్వాత చూసుకోవడానికి మనకు కావాలి కదా. ఎవరు కావాలి మనకు? మన కనిన మన కూతురు కానీ మన కొడుకు కానీ ఖచ్చితంగా కావాలి. స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు మంటన్ని. భర్త భార్యను ఎందుకు ప్రేమిస్తుంది? ఒకరినొకరు కలిసిమెలిసి ఎందుకు ఉండాలా? అది కూడా స్వార్థమే. కానీ నిజమైన స్వార్థం, ఏ స్వార్థం? నీ నుంచి ఏది ఆశించని ప్రేమ, నీ ప్రేమనే కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు ఏమి చేయాలి ఆయన కోసం? ఎవరైనా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? ఆయన నా కోసం నువ్వు ఏమి చేయకపోయినా, నువ్వు ఆయనను ద్వేషించినా, నువ్వు ఆయనను అవమానపరిచినా, నీ తల్లైనా నేను ఇంట్లో నుంచి నీ ప్రవర్తన బట్టి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నా నా దగ్గరికి రా అని పిలిచినటువంటి ప్రభువు. ఒకానొక సమయంలో ఆ ప్రేమ ఆగిపోతుందేమో, కానీ ఆ ప్రభువు ప్రేమ ఆగదు. ప్రేమైన వారులారా గుర్తుపెట్టుకోనండి. అందుకే నీకు మనుషుల మెప్పు వద్దంటుండేది.
ఆ ప్రేమే కావాలన్నది ఎందుకు? చూడండి, మనుష్యులకు మనం భయపడిపోయామనుకోండి, అదే మనకు ఉరితాడుగా మారుతుంది. దీనిని గురించి చూడండి, ఎంత బాగా సామెతలు రాసినటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. ఎవరిని నమ్మితే? యెహోవాను నమ్మితే, ఆ ప్రభువు నమ్మితే నువ్వు సురక్షితంగా ఉంటావు. నువ్వు మనుషులను నమ్మావా, నీ శరీరాన్ని నిత్యాగ్నిలోనికి నడిపిస్తాడు, నీ ఆత్మను కూడా నిత్యాగ్నిలోనికి నడిపిస్తారు. ఎందుకో తెలుసా? ఇది పాపపు లోకము అని ఆయననే డిక్లేర్ చేశాడు. ముందుగా నేను ఈ పాపమును జయించిన వాడును, నన్ను చూసి నేర్చుకొని అన్నాడు. మనం ఏదో ఒక గంట సేపు వచ్చి కూర్చొని పోయినంత మాత్రాన మనకంత భక్తి వస్తుందా? ఆ భక్తి మనలో రావాలంటే దేవుని మాటలు మన హృదయాన్ని కదిలింప చేసేలాగా ఉండాలి. మనుషుల ప్రపంచాల కోసం, మనుషుల పొగడ్తల కోసం ఆశ కలిగినటువంటి వారుగా ఉంటారు. మీరు బాగా గమనించారో లేదో, వాళ్ళ మెప్పు కోసము ఈ పక్క వీళ్ళు పొగుడుతా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, మనం చూస్తుంటాం. ఇప్పుడు ఎవరైనా మన బంధువులైనా ఎవరైనా సరే తప్పు కనిపించకుండా తప్పును మూసే విధంగా మాట్లాడే వాళ్ళు లేరా మన మధ్యలో? నీతిగా నిజాయితీగా ఏదైనా ఒప్పుకున్న వారముగా ఉన్నామా? మనుషుల మెప్పులు ఎలాగుంటాయంటే నేను చెడు మార్గంలోనికి తీసుకువెళ్ళేదిగానే ఉంటుంది, కానీ ఆ ప్రభు మార్గంలో తీసుకువెళ్ళేదిగా ఉండదు. అందుకే మనము మొదటగా మనము ప్రేమించవలసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రభు అన్న విషయాన్ని మర్చిపోకూడదు మనం. చూడండి, యోహాను రాసినటువంటి సువార్తలో కూడా 12వ అధ్యాయం 42వ వచనం ఏమంటండి? అయినను విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలవేయబడుదురేమో అని పరిసయ్యులకును భయపడిన వారు ఒప్పుకొనలేదు. వారు ఏమంట? ఆ పరిసయ్యులు ఏం చేశారంట? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఏం చేసినారు? అపేక్షించినారు. దేవుని మెప్పును వాళ్ళు కోరుకోలే, మనుషుల మెప్పే కావాలనుకున్నారు. మీరు ఆ యూదులను చూడండి, ముందు నుంచి మొదలుకొని ఆయనను ఎక్కడ పడితే అక్కడ అవమానకరంగా మాట్లాడినటువంటి వారు ఆ యూదులు, ఆ పరిసయ్యులంతా. దేవుని, నిజమైన దేవుణ్ణి కళ్ళ ఎదురుగా పెట్టుకొని గ్రుడ్డితనాన్ని, పౌలు గారికి ఏ విధంగా అయితే కన్నెరెప్పలు మూసుకుపోయి గ్రుడ్డితనం ఉనిందో ఆ విధంగా గ్రుడ్డితనం ఉనింది. ఆ ప్రభును గ్రహించలేకపోయారు. ప్రేమైన వారలారా, మన ప్రభువు నిజమైన దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మనుషులు శాశ్వతమైనటువంటి వారు కారు. శాశ్వతమైనటువంటి వారు మనతో ఒకరు ఉన్నారు. అది భూమి మీద ఉన్నప్పుడు ఉంటాడు, మరణించిన తర్వాత కూడా మనతో ఎవరుంటారు? ఆ ప్రభువు ఉంటాడు. మరి మనం ఎందుకు ఆయనను గ్రహించలేకపోతున్నాం? మనసుల మెప్పు కోరమే ఎందుకు అలా చేసి ఆయనను చివరికి ఏం చేశారు? సిలువకి ఎక్కించి, ఈ పరిచయులు వీళ్ళంతా చేసింది అదే. మనుషుల మెప్పే కోరుకున్నారు వీళ్ళంతా. ఈ భూమి మీద రాజ్యాధికారం కోసమే ఆయనను సిలువకి ఎక్కించినటువంటి వారు వాళ్ళు. మనుషులు మెప్పించేవాడు
సత్యానికి రాజీ పడే ప్రమాదం ఉంది, సత్యాన్ని ఎదిరించే ప్రమాదం ఉంది, సత్యాన్ని తూలనాడే ప్రమాదం ఉంది. మనుషుల మెప్పును కోరుకుంటే ఒకానొక సమయంలో కూడా మనుషులను బట్టి అబద్ధాలాడాల్సి వస్తుంది. నిజం కాదా? ఇప్పుడు నన్ను ఎవరన్నా ప్రేమించారనుకో, ఒకవేళ నేను తప్పుడుగా ఏదైనా మాట్లాడాను అనుకోండి, నన్ను ప్రేమించినటువంటి వాడు నేను ఏది చెప్తే అది చేస్తాడో చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు? వాడు నా ప్రేమ కోరుకుంటున్నాడు కాబట్టి, వాని ప్రేమ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తాడు? ఖచ్చితంగా అబద్ధం ఆడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది, సత్యాన్ని దాగేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదే దేవుని నమ్ముకున్నావనుకో, పౌరుషము కలిగినటువంటి వాడుగా ఉంటావు, యథార్థముగా జీవిస్తావు, మనుషులకు ఎవ్వరికి భయపడవు, నువ్వు కేవలం ఒక దేవునికే భయపడతావు. అందుకే ఆ ప్రభువును మెప్పు కోరుకుందాం మనం, మనుషుల మెప్పు కంటే. చూడండి, దాని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం. 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఏం చెవులంటండి, దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధనను, అబ్బా ఏం పోగు చేసుకుంటారండి, తమ కొరకే పోగు చేసుకుంటారు అనుకూలమైనటువంటి మాటలను. ఇవి ఎవరి కోసము? దేవుని మెప్పు కోసం కాదు ఈ మాటలు. కొంతమందికి చెవులు ఏదన్నా వింటే గనా, ఒకరి గురించి చెడుగా ఏదైనా మాట్లాడితే గనా అది తీసుకువెళ్ళి అర్జెంటుగా చెప్పేయాలి, వీరికి వారికి గొడవ పెట్టేయాలి. తీసుకొని వెళ్ళి ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి భ్రష్టు పట్టిపోయారు అనేక మంది. ఎవరైనా అనుకూలంగా నమ్మి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలను ఏం చేస్తారో తెలుసా? ఆ రికార్డుని తీసుకొని పోయి ఎవరైతే చెడిపోయినటువంటి వారు ఉంటారో, ఎవరైతే సరిపోరో వారికి తీసుకొని వచ్చి వినిపించి, ఇదో చూడు నీ గురించి ఇలా మాట్లాడా, నీ గురించి ఇదో. ఏమి సాధిస్తావు నువ్వు? వారికి గొడవ పెట్టడం వల్ల నువ్వు సాధించింది ఏంటి? ఎందుకు? అసలు దేవుని వాక్యం మనకేం చెప్తుంది, మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రేమ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఆ ప్రభువు నేర్పించింది అది. నువ్వు మనసుల మెప్పు కోరుకున్నావు అనుకో, ఇలాంటివన్నీ చేస్తావు నువ్వు. ఎవరన్నా ఏదైనా మాట్లాడినా తీసుకొని వెళ్ళి అపార్థంగా చెప్పి ఇలా నువ్వు చేయడం వల్ల నువ్వు సాధించేదేమిలా? నిత్యాగ్నులోనికి వెళుతుంది నీ దేహం, గుర్తుపెట్టుకో. మనసుల మెప్పు నువ్వు కోరుకుంటే ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది నువ్వు. అందుకే దేవుణ్ణి మెప్పును కోరుకున్నావు అనుకో, ఆ ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. స్వార్థము లేనటువంటి ప్రేమ, శత్రువుల సైతం ప్రేమించే ప్రేమ, అన్నాదమ్ములను సైతం ప్రేమించే ప్రేమ, తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించే ప్రేమ. అందుకే నువ్వు ఆ ప్రభు మెప్పు కోరుకో, అవన్నీ నీలో ఉంటాయి. ఇంకా చూడండి 4వ వచనం ఏమంటండి? సత్యమునకు చెవినియక కల్పనా కథనముల వైపునకును తిరుగు కాలము వచ్చును. ఏమంట? సత్యమైన మాటలు వినడానికి చెవులు అంగీకరించావు. ఎవడన్నా ఏదన్నా ఒకటి అనరానివి ఏదన్నా మాటలు మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా కూర్చుంటాం అక్కడ, ఎంతసేపైనా మాట్లాడతాం. కానీ దేవుని మాటలు, సత్యమైన మాటలు వినడానికి నీకు మనసు ఎందుకు లేదు?
ఆ ప్రేమ ఎందుకు లేదు నీలో? ఆ చెవులు ఎందుకు పని చేయడం లేదు సత్యవాక్యాన్ని వినడానికి? మనుషుల మెప్పు అంటే ప్రమాదకరం, గుర్తుపెట్టుకోనండి. ఇంకా చూడండి, దేవుని మెప్పు కోరిన వారు ఘనపరచబడతారు. ఏ విధంగా? నమ్మకముగా ఉంటే. మత్తయి సువార్తలో అలాగ ఒకరు నమ్మకంగా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములోనే నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని. ఇది ఎందుకు? దేవునిని బట్టి. బలా నమ్మకమైన దాసుడాన్ని నువ్వు ఎప్పుడు అనిపించుకుంటావు? సత్యాన్ని వినడానికి నీ మనసు ఎప్పుడు అంగీకరిస్తుంది? ఆ నమ్మకం కలిగి ఉంటావా? మనుష్యుల మెప్పు తాత్కాలికం, గుర్తుపెట్టుకోనండి, శాశ్వతమైనది కాదది. నువ్వు దేవుని మెప్పించు చూడు, మరణించిన కానీ అది నీతో ఉంటుంది. మరి మనం ఎందుకు అలాంటి స్వభావం కలిగినటువంటి వారం కగలేమో చూడండి. గళితీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గళితీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఏమంటండి? ఇప్పుడు నేను మనుషుల దయను, అబ్బా ఏమంటండి? మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడనైతే ఎవరి దాసురాలు కాదు, ఎవరి దాసుడవు కాదు, నువ్వు క్రీస్తు దాసుడవు కాదు, కాకపోదువు. ఎంత మనకు ఇంత అమూల్యమైన మాట, ఇంత సత్యమైన మాట మన చెవున పడిన వెంటనే మన హృదయం కదిలించబడుతున్నాయా? ఆలోచన చేద్దాం. ఎందుకు మనుషుల మెప్పును కోరి నువ్వు ఉరి తెచ్చుకుంటావు? వారిని ఎవరు నిన్ను ప్రేమించమన్నారు? మొదటిగా ఆ ప్రభువును నువ్వు ప్రేమిస్తే మనుషులతో నువ్వు ఎలాగుండాలో తెలుసుకుంటావు. ఒకరంటారు, నీ కోసము నేను ప్రాణమైనా ఇస్తా అంటాడు. మరి కని పెంచి పెద్ద చేసిన అమ్మ పరిస్థితి, నాన్న పరిస్థితి ఆలోచన చేస్తాడా? ఆహా. ఎవరో మధ్యలో పరిచయం అంటాడు, ఎవరో ఒకడు దారుణ పోయి దానయ్య మాదిరి, నీ కొరకు నేను నా ప్రాణమైనా ఇచ్చేస్తారా అంటాడు వాడు. ఎందుకు? మనిషిని మెప్పించడానికి. నలుగురిలో ఉన్నప్పుడు వాని గురించే మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? ఆ మనిషి మెప్పు కావాలి వాడికి. నువ్వు ఆ మనిషి ప్రేమను కానీ, ఆ మనిషి కొరకు నువ్వు ఏది చేసినా కానీ చూడు, ఎవరు కాదంట? క్రీస్తు దాసులను కాకపోదునని అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటలు. మరొకసారి చదువుకున్నాం, అది ఎంత బాగుందో. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే ఎప్పటికీ నేను క్రీస్తు దాసులను కానేరను. నేను ఎవరి మెప్పు కోసం చూడాలా? వింటున్నటువంటి మీరైనా, చెప్తున్నటువంటి నేనైనా ఆ దేవుని మెప్పే కోరుకోవాలి. ఆ దేవుని ప్రశంసాలే అవే మనకు దీవెనలు. మన కుటుంబాలు కట్టబడకపోవడానికి కారణము కూడా అదే. మనుషుల మెప్పులే మనకు ముప్పు. నిజంగా ఈరోజు ప్రేమిస్తారు నిన్ను, ఉన్నంతసేపు ఉన్నట్టుండి మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు ద్వేషిస్తారు నేను. అందుకే మనుషుల మెప్పు గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు ఇవన్నీ.
ఇలాంటి అమూల్యమైన మాటలు మనకు ఎన్నో రాయించాడు బైబిల్లో. సౌలు ఏం చేశాడు? మీకు ఉదాహరణకు ఒక ముగ్గురిని చెప్తాను నేను. సౌలు ఎవరు మెప్పు కోరుకున్నాడండి? కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలో. పాత నిబంధనలో సౌలు ఎవరు మెప్పు కోరుకున్నారు? మనుషుల మెప్పే. దావీదు గారిని పొగిడేసరికి ఈ సౌలు ఓర్వలేకపోయాడు. దావీదుకు 10,000, సౌలుకు 1000 అనేసరికి దిక్కుదెల్లా మనిషికి. చివరికి ఏమైపోయాడో తెలుసా? దేవుని ఆత్మను కోల్పోయి ఖడ్గముతో చంపబడ్డాడు ఆయన. ఎవరు మెప్పు కోరుకున్నాడు? మనుషుల మెప్పే. దావీదును పొగిడితే ఒప్పుకోలే సౌలు. మరి మనం ఎవరిని మెప్పు కోరుకుంటున్నామో ఆలోచన చేయండి. ఇంకా పరిసయ్యులు కూడా అలాంటి వారే. ప్రశంసలు కోరారు మనుషుల్ని, చివరికి యేసుప్రభువును సిలువకు ఎక్కించినటువంటి వారు. రాజ్యాధికారం కోసం. ఇలాంటి బైబిల్లో ఇలాంటి అమూల్యమైన మాటలు మీ యొద్ద ఉన్నాయి. దాన్ని గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అంత ఆషామాషగా అర్థం కావు ప్రియమైన వారి మాటలు. ప్రతిరోజు ధ్యానిస్తే తప్ప. ఈ మాటలన్నీ మనకు ఎక్కడుంటాయి? మొదటి సమూయేలులో 17వ అధ్యాయముల నుంచి మొదలుకుంటే సౌలు గారి గురించి ఉంటుంది. మళ్ళీ చదవండి మీరు ఇంటికి వెళ్ళినాక, మనకు సమయం లేదు కనుక. మరలా మనుషుల మెప్పు కాకోకుండా దేవుని కొరకు బ్రతికినటువంటి వారు కూడా ఉన్నారు. మరి వారిలాగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? దానియేలు గారు అసలు మనుషులు మెప్పే గొర్రెలాయన. సింహపు బోనులో వేసినా కానీ ఆ ప్రభువునే మహిమపరిచాడు చివరి వరకు. ఒక్కసారి ఆ రాజు చెప్పినట్టు చేసేసింటే పని అయిపోయిండేది. ఆ మనిషి మెప్పు కోరుకుని ఉంటే. కానీ చివరికి ఏం చేశాడు ఆ దానియేలు? ఒప్పుకోలే. ఇంకా ఎవరున్నారు తెలుసా? షెడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా. వాళ్ళ స్నేహం ఉన్నతంగా. ఎవరి మనసులో మెప్పులు కోరలా, ఒక్కటే ప్రభు మెప్పే కోరుకున్నారు వాళ్ళు కన్నా ఆ రాజుకు దాసోహం అయిపోయింటే, ఆయన మెప్పే కోరుకునేనంటే ప్రభు కొరకు నిలిచుండేవారా వాళ్ళు? ఎప్పుడో తప్పిపోయేవారుగా ఈ గ్రంథంలో ఎప్పుడో పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా రాయించబడి ఉండేది. అలా మనుషుల మెప్పు కోసం బ్రతికినటువంటి వారు కాదు అపోస్తులు కూడా. ఎలాంటి హింసలు పొందారండి వాళ్ళు? పేతురు గారిని అలాగ తలక్రిందులుగా వేడాలదీసి చంపేస్తాం నిన్ను అన్నగాని భయపడలా వాళ్ళు. ఒకవేళ మనుషులు మెప్పే కోరుకుని నింటే మేము ప్రకటించమని ఒక్క మాట, ఆ ఒక్క మాట పేతురు చెప్పి నింటే అసలు మరణించుండేవాడే కాదండి ఆయన. ఏమన్నాడు తెలుసా? ప్రకటించడం ఆపకపోతే నేను చంపుతామన్నా ఆ ఒక్క మాటను ఏమన్నాడు తెలుసా పేతురు? చావనైనా మేము చస్తాము, కానీ మేము విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించకుండా వినలేము అని చెప్పినటువంటి వారు చివరికి తలక్రిందులుగా సిలువ వేలాడబడి చంపవేయబడ్డాడు. ఎన్నో హింసలు. ఒక సువార్తను, దేవుని సువార్తను మేము ప్రకటించాలంటే ఆ కాలంలో 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటించి రావాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు అమూల్యమైన మాటలు ఎన్నో అపోస్తులు ఎక్కడెక్కడో కొన్ని 1000 కిలోమీటర్లు తిరిగి ప్రకటించి వచ్చారండి. మన సంఘంలో, మన చర్చి ఇదో ఇక్కడ ఉందంటేనే మనం ఇక్కడికి రాలేకపోతున్నాం. ఇలాంటి మాటలన్నీ మనము, అమూల్యమైన మాటలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఒక్క బైబిల్ గ్రంథములోనే.
అది ఎవరైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోనండి, మనుషుల మెప్పు కోరుకోకండి ఎప్పటికీ. వారు నన్ను పొగడాలా, వీరు నన్ను పొగడాలా అనుకోకండి. అవన్నీ తాత్కాలికమైనటువంటివి, శాశ్వతమైనట్టు కాదు ఆ పొగడతలు. నిజమైన మెప్పు మన ప్రభువు నుంచి మనం కోరుకుందాం. ఆ ప్రభువు ప్రేమనే మనము ఆస్వాదిద్దాం. ఆయన ఎలాగ బ్రతకాడో తెలుసుకుందాం, అలాగ మనం బ్రతుకుదాం. ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఉన్నవారిని అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు అబద్ధమాడినా, నేను నిందించినా, నువ్వు నన్ను నిందించినా, నేను నీ గురించి లేనిపోను చెప్పినా, నేను నా గురించి లేనిపోంటని చెప్పుకున్నా, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఊరుకోడు. నువ్వు నన్ను నిందిస్తున్నావంటే ఎవరిని నిందిస్తున్నావు తెలుసా? ఈ రాకేష్ను కాదు నువ్వు నిందిస్తున్నది, లేనిపోటుని ఈ రాకేష్ గురించి కాదు నువ్వు చెప్తున్నది, పరిశుద్ధాత్ముడు గురించే నువ్వు లేనిపోటని మాట్లాడుతున్నావు. మనందరిలో మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ లేనటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? క్రూరత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ మనం అలా లేమే. ఒక మనిషి ఎలా బ్రతకాలో మనకు నేర్పించాడు ఆ ప్రభువు. ఇదో ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా ఉండండి అని. ఆ ప్రభువు మార్గమే మనకు మార్గం. మనుషుల మెప్పు కోరాకు, మనుషుల కొరకు కాదు మనం బ్రతకాల్సిన, ఆ దేవుని కొరకు. అపోస్తుల పౌలులాగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అంతటి గొప్ప మహానుభావుడే 15,000 కిలోమీటర్లకు పైనే దేవుని గురించి ప్రకటించాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఆ మాట అన్నాడంటే ఎంత ఆ ధైర్యం ఎలాగొస్తుందో తెలుసా? ఆ తెగింపు ఎలాగొస్తుందో తెలుసా? ప్రభువు సహవాసం మనకుంటే. మనుషుల మెప్పు కోరుకున్నవాడైతే ఆ మాట చెప్పగలడా? చెప్పలేడు. అందుకే ఆ దేవుని మెప్పే కోరుకున్నాడు గనక, ఆ ప్రభు ఎలా జీవించాడో తను తెలుసుకున్నాడు గనక, తన హృదయ లోతుల్లో ఉన్నటువంటి వేదన ఏదో కనుగొన్నాడు గనుక ఆయన కొరకు బ్రతికాడు. అలాగా మనల్ని అందరినీ ఆ దేవుడు ఆయన కొరకు బ్రతికేవాడుగా, ఆయన నెప్పు పొందుకునే వారంగా దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్.